నమస్తే తెలుగు వన్ ఫ్యాషన్ పీపుల్. నేను మీ కిరణ్మయి. నేను మీకు బిఫోర్ ఎపిసోడ్‌లో చెప్పినట్టుగా ఈ రా మెటీరియల్ మేము డైయింగ్, ప్రింటింగ్ ఎలా చేస్తామో అదే రా మెటీరియల్ మనకి సప్లయింగ్ అంతా కిరణ్ షా ఏం చేస్తారండి. ఇదే రా మెటీరియల్‌ని మేము డైయింగ్, ప్రింటింగ్‌తో పాటుగా ఇలా డిజైన్ చేస్తామండి. ఈ రకంగా ఎంబ్రాయిడరీస్ కానీ ఇట్లా కాంబినేషన్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీస్ అవన్నీ మిక్స్ చేస్తూ మీకు ట్రెండీగా మీకు నచ్చే కాంబినేషన్స్‌లో మేము ప్రిపేర్ చేస్తాం. ఇవన్నీ ఏంటనేది నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇందాక చెప్పాను కదండీ మీకు మెటీరియల్ నుంచి మేము ప్రిపేర్ చేసిన తర్వాత టోటల్ మూమెంట్స్ అందరం ఒక దగ్గరే ఇదంతా చేపిస్తున్నానని చెప్పాను కదా బిఫోర్ ఎపిసోడ్‌లో. అదేనండి దాంట్లో భాగంగా ఇప్పుడు డైయింగ్ అయ్యి, ప్రింటింగ్ అయ్యి, పెయింటింగ్ అయ్యి అవి చూశారు. డైయింగ్ అయిన తర్వాత నేను చేసిన ఈ వర్క్‌లో తను కొంచెం ఇలాగ వీళ్ళిద్దరూ కలిసి కుచ్చులు ప్రిపేర్ చేస్తామండి. దీనివల్ల మీకు శారీకి లుక్ ఎలిగెంట్‌గా ఉంటుంది. కాంబినేషన్ కాంట్రాస్ట్ తీసుకుని దాంతో ఈ ప్రతి శారీకి కూడా నేను ఇది కొంచెం ఎక్స్ట్రా గెటప్‌గా నేను యాడ్ చేస్తున్నాను. ప్లస్ వీళ్ళిద్దరూ ఫాల్స్ చేస్తారండి. ఇది కంటిన్యూ టోటల్ వర్క్ నా దగ్గర అవుతుంది అని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ వర్క్‌కి సంబంధించిన శారీస్‌కి సంబంధించిన టోటల్ అవుట్‌పుట్ మీరు ఓకే చేస్తే నాకు నా దాంట్లో శారీ డిజైన్ చేయడం, దాని తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేయడం, దాని తర్వాత ఫాల్స్ టోటల్ శారీ మీకు ప్యాక్‌లో అందించే పూచి నాది. వ్యూయర్స్ కోరిక మేరకు నా కొన్ని డిజైన్స్ మీకు చూపించాలనుకుంటున్నానండి ఇప్పుడు. ఒకసారి చూడండి. ఇది డుపియానా పట్టు అండి శారీ. గ్రే కలర్ కాంబినేషన్. గ్రేకి ఇలాగా ఇది కంప్లీట్ డైడే తీసుకున్నా నేను జస్ట్ డిజైనింగ్ పర్పస్. ఇలాగ ఉంటుందండి. ఇలా ఫ్రంట్ వస్తుంది. దీని కాంట్రాస్ట్ రస్ట్ కలర్ బ్లౌజ్ ఇచ్చాను. ఇలా బాగుంటుందండి. ఇది ఒక శారీ. ఇలా నేను మీకు కొన్ని డిజైన్స్ డిఫరెంట్గా చూపిస్తాను. ఇది మళ్ళీ జార్జెట్ తీసుకున్నానండి. ఇది లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్. దీనికి ఫ్లోరల్ బ్లౌజ్ ఇచ్చాను. నాకు యాక్చువల్లీ ఇంగ్లీష్ కలర్స్ చాలా ఇష్టం. ఇంగ్లీష్ అంటే ఇలా సోబర్గా లైట్ కలర్ కాంబినేషన్స్ ఇష్టం అండి. దానివల్ల కొంచెం నేను లైట్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇది జార్జెట్ అండి. జార్జెట్కి ఇలా ఫ్లోరల్ బ్లౌజ్ ఇచ్చాను. చాలా బాగుంటుందండి శారీ. మినిమం రేంజ్లోనే ఉంటాయండి. ఇవన్నీ లైట్ వెయిట్ మెయిన్. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి క్రేప్ అండి. క్రేప్ ఫ్యాబ్రిక్ కిందకి మీకు న్యాచురల్ క్రేప్ చూపించాను కదా, దాంట్లో ఇది ఇంకొంచెం లైట్ వెయిట్ అండి. అది కూడా వెయిట్ ఏం కాదు, బట్ కొంచెం ఇది షింకేజ్ ఉంటుంది. కొంతమంది అడుగుతారు షింకేజ్ ఉన్నా పర్వాలేదు, కొంచెం ఫ్యాబ్రిక్ ఒంటికి అంటకుండా ఉండాలి అనే అలా అంటారు. ఈ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం ఇలా క్రేపేనండి, ట్రాన్స్పరెన్సీ లేకుండా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇలా మల్టీ షేడెడ్లో బ్లౌజ్ ఇచ్చానండి. కాంబినేషన్ చాలా బాగా కనబడతాం మనం ఈ రాణి పింక్ గ్రీన్లో. ఇది న్యాచురల్ క్రేప్లో కలర్ అండి. దీని కాంబినేషన్లో ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి. పీచ్కి ఇట్లా పర్పుల్ కాంబినేషన్ ఇచ్చాను. పళ్ళు వచ్చేసి పర్పుల్ ఇచ్చాను. పళ్ళు పర్పుల్ వలన బ్లౌజ్ కాంట్రాస్ట్లో పర్పుల్ ఇచ్చాను. చూస్తుంటే శారీస్ ఇప్పుడే కట్టుకోవాలనిపిస్తుంది కదా, అదేనండి లేడీస్ మరి చాలా బాగుంటుంది. చూడండి. ఇది వచ్చేసి మీకు మొన్న లెనిన్ క్రేప్ ప్రింటెడ్ చూపించాను కదా, అదే ఫ్యాబ్రిక్లో ప్లెయిన్ శారీ ఇచ్చానండి. జస్ట్ కాంట్రాస్ట్ ఇచ్చాను, ఇలాగ టాజిల్స్ ఇచ్చి ఫ్లోరల్ బ్లౌజ్ ఇచ్చాను. ఇది ఫాయిల్ పెయింటింగ్ బ్లౌజ్ ఇచ్చి ఇలా ఇచ్చాను. బాగుంటుందండి. ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ అండి. ప్యూర్ సిల్క్ డై చేసుకున్నాను. ఎంత లైట్ వెయిట్ అంటే ఈ న్యాచురల్ క్రేప్ కన్నా కూడా ఇంకా లైట్ వెయిట్, ప్లస్ నలగదు, అసలు కొంచెం కూడా నలగదు. మనం ఈవినింగ్ నుంచి ఎంత టైం వరకు కట్టినా ఈవినింగ్ వరకు ఇలా అలా నలగదు. ఎంబ్రాయిడరీ ఇచ్చాను. దానివల్ల ఇప్పుడు పెన్ కలంకారీ ట్రెండ్ కదా, నేను డైరెక్ట్ పెన్ కలంకారీ చేయించుకుంటానండి ఇలా బ్లౌజెస్ కోసం. ఇలా ఇచ్చాను. చాలా బాగుంటుందండి కాంబినేషన్. ఇది పళ్ళులో ఇలా కాంట్రాస్ట్ ఇచ్చాము మేము, అందంగా ఉంటుంది. లెమన్ గ్రీన్, కంప్లీట్ లెమన్ ఎల్లో కాదు, లెమన్ గ్రీన్లో ఉంటుంది. ఇలా మల్టీ కలర్ బ్లౌజ్. ఇది ఒకటండి ప్యూర్ సిల్క్లో కంప్లీట్ డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్కి రస్ట్ కలర్ అండి. రస్ట్ కలర్ పళ్ళు ఇచ్చాను, ఇలాగా రస్ట్ కలర్ బ్లౌజ్. ఇలా కాంబినేషన్స్ అయితే కంప్లీట్గా మీకు బయట కనిపించే కాంబినేషన్స్ ఇవ్వనండి, ఎందుకంటే మీకు చూస్తే అర్థమైపోతుంది. కామన్గా రెడ్, ఎల్లో, గ్రీన్ నాకు అలా ఇష్టం ఉండదు. కొంచెం ఎవ్వరు కట్టుకోకుండా, అంటే రెగ్యులర్ మన వార్డ్రోబ్లో ఉండే కలర్స్ కాకుండా కొంచెం ఏదైనా రేర్గా ఉంటే, అన్ని శారీస్ ఉన్నా ఇంకోటి కొనుక్కోవాలనిపిస్తుంది కదా, కామన్ కలర్స్ అయితే మనకు ఉన్నది కదా ఈ కలర్ కాంబినేషన్ అనిపిస్తుంది. అది నా మెయిన్ కాన్సెప్ట్ అండి. ఇంచక రేర్ కలర్స్ చేస్తూ ఉంటాను.
ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ క్రేప్ అండి. జూట్ క్రేప్ అంటే ఇంకా ఎలా ఉంటుందంటే ఫాలింగ్ బాగా ఇష్టపడే వాళ్ళు ఈ ఫ్యాబ్రిక్ ప్రిఫర్ చేస్తారండి. షైనీగాను ఉంటుంది. ఇట్లా దీనికి కాంట్రాస్ట్ ఇక శారీలో సెల్ఫ్ చెక్స్ ఉందని చెప్పి కాంట్రాస్ట్లో ఇలా చెక్స్లో వర్క్ చేశానండి. చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. ఎలా అంటే లైట్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ పర్పుల్ చాలా నచ్చుతుందండి. పర్పుల్ అంటే కొంచెం భయపడతారు, ఏదైనా షేడ్స్ డార్క్ ఉన్న వాళ్ళకి సూట్ అవుదేమోనని. పర్పుల్ డార్క్ ఉన్న సూట్ అవుతుందండి, చాలా బాగుంటుంది. కొంచెం మీడియం కలర్ అయినా డార్క్ కలర్ ఉన్న వాళ్ళకైనా ఈ పర్పుల్ చాలా అందంగా కనపడుతుంది. ఆలివ్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చాను కాబట్టి ఏ షేడ్ వాళ్ళైనా వేసుకోవచ్చు. చూడండి, ఇది బ్లౌజ్కి ఇలా కాంట్రాస్ట్ ఇచ్చాను. ఇది శారీ. ఓకే, ఇది అసలు కంప్లీట్ రేర్ ప్రోడక్ట్ అండి. ఇది ఏం చేశానంటే కామన్గా ఎంబ్రాయిడరీ అవి కామన్గా ఇస్తారు కదా, ఇది ఏంటంటే కట్ వర్క్ చేశానండి. ఎలా కట్ వర్క్ అంటే ఇలా డిజైన్ చేసి కట్ చేసి ఆ కట్ దగ్గర నేను చిన్నగా నెట్తో వర్క్ చేసాం. నెట్ ఉంటుంది కదా, నెట్ని కట్ చేసి డిఫరెంట్గా డిజైన్ చేసాం. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. యాపిల్ గ్రీన్లో డార్క్ అండి, పింక్ కాంబినేషన్. ఇలా ఇప్పటిదాకా మీకు చూపించిన ప్యూర్ సిల్క్ శారీస్లో ఇది ఒకటి ప్లెయిన్ తీసుకున్నానండి. దీనికి ఇలాగ కాంట్రాస్ట్లో ఇలా ఇచ్చి ఇది బ్లౌజ్ ఇచ్చాను. ఈ బ్లౌజ్ మల్టీ కలర్ డై చేసుకుని దాంట్లో ఓన్లీ అవుట్లైన్ ఫ్యాబ్రిక్ పెయింట్ చేశానండి. ఈ కస్టమర్కి కొంచెం పర్టికులర్గా రేర్గా కావాలి. ఈ కస్టమర్కి నేను ఇది డిజైన్ చేసి ఇచ్చాను. ఆవిడకి ఇలా కూడా కస్టమైజ్ చేస్తానండి నేను ఈ డిజైనర్ శారీస్లో. దీంట్లో ఇంకొక కలర్ చూపిస్తాను మీకు. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకే కస్టమర్కి 4-5 కాంబినేషన్స్ కావాలి అంటే కొంచెం రేర్గా కష్టపడి సెట్ చేస్తానండి. కాంబినేషన్ మాత్రం ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం అండి. డార్క్ కాఫీ కలర్కి ఇలా బటర్ఫ్లైస్ చేశాను. ఈ బటర్ఫ్లైస్ వర్క్ ఇలా కాంబినేషన్ వల్ల ఇది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఇది కలర్ కాంబినేషన్ శారీది. ఇలా కాంట్రాస్ట్లో ఇలా ఇచ్చానండి. ఇది శారీ. ఇప్పటిదాకా మీకు పెయింటింగ్, ప్రింటింగ్, వర్క్ ఇవన్నీ చూపించాను కదండి. పెన్ కలంకారీ విషయం ఇప్పటిదాకా చెప్పలేదు నేను. డిజైనింగ్ అంటే కంప్లీట్ ఫుల్ఫిల్గా ఉండాలి కదా, పెన్ కలంకారీ కూడా చేయిస్తానండి నేను డైరెక్ట్గా. ఆ ప్యాచెస్ని ఇలా డిజైన్ చేశానండి. బాగల్పూర్ శారీ, బాగల్పూర్లో కూడా చందేరి అండి ఇది. దీని మీద నేను హ్యాండ్తో పెన్ కలంకారీ ప్యాచెస్ చేశాను. ఇదండి, ఇలా శారీ ఉంటుంది. ప్యూర్ పెన్ కలంకారీ బ్లౌజ్ ఇచ్చానండి దీనికి. ఇలా కొంచెం స్టిఫ్గా ఉండే ఐటమ్ ఇష్టపడతాయి కదా కస్టమర్స్, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ అండి, ఇలా వస్తుంది. పళ్ళు దీంట్లో ఇలా ప్యాచెస్ కూడా కాకుండా కంప్లీట్ పెన్ కలంకారీ బార్డర్స్ అలా ఇప్పుడు కొంచెం బాగా ట్రెండీ అయింది కదా. ప్యూర్ అండి. ఇంకా కలంకారీ అంటే దాంట్లో హ్యాండ్తో చేసేదే. ఎందుకనంటే నాకు పెయింటింగ్ ఇష్టం కాబట్టి నేను పెన్ కలంకారీ నేను చేయనండి. బట్ కాకపోతే కాళహస్తి త్రూ నేను చేయించుకుంటాను. ఆర్టిజన్స్ ఉన్నారండి. ఇలాంటి శారీస్ మీకు నీట్గాను ఉంటాయి, ఒక ఆర్టిజన్ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. పెన్ కలంకారీలో చాలా 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 న్యూ ప్రొడక్ట్ అండి ఇది. బరువు ఉండదు. కంచి పట్టు బోర్డర్స్ అలా ఏం వాడను నేను. ఉప్పాడ డైరెక్ట్ తీసుకుని దీని మీద పెన్ కలంకారీ చేయించి మన స్టోర్కి నేను తీసుకుంటున్నానండి. మన బొటిక్లో కూడా ఇవి ప్లాన్ చేసుకున్నాను. చాలా బాగుంటుందండి పెన్ కలంకారీ. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్లో సింపుల్ ఇచ్చాను కాంబినేషను. ఇలాగ చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి. మన స్టోర్లో మీకు డిఫరెంట్గా దొరకని ఐటమ్ అంటూ ఏముండదండి. రేర్ కలర్ కాంబినేషన్ కానీ, ఫ్యాబ్రిక్ కంఫర్ట్ కానీ, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇప్పటిదాకా మీకు శారీస్ గురించి చూపించానండి. ప్రింటింగ్ శారీస్, పెయింటింగ్ శారీస్, దానిపైన ఎలివేషను, బ్లౌజెస్ ఇంతవరకు మాట్లాడాను. డ్రెస్సెస్ ఉంటాయండి మేము యాక్చువల్గా ఎలా అయితే శారీస్ డిజైన్ చేస్తున్నానో అదే రకంగా ఈ సమ్మర్ కోసం కాటన్ విత్ షిఫాన్ దుపట్టా, కాటన్ విత్ కోటా చున్నీ, కాటన్ విత్ క్రేప్, జార్జెట్ అలా కొన్ని కాంబినేషన్స్ చేస్తూ ఉంటాను ఫ్యాబ్రిక్స్లో. డ్రెస్సెస్లో కొన్ని కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను. ఓన్లీ శాంపిల్స్ మీకు. ఇట్లా ఇది డార్క్ గ్రీన్ విత్ మిర్చి రెడ్ ఇచ్చానండి. ఇది గ్రే విత్ రెడ్. ఇవన్నీ కామన్గా రెగ్యులర్ యూస్కి మీకు చాలా కంఫర్ట్ ఉంటాయండి. ఫ్యాబ్రిక్ ఇంకా రోలింగ్ అవ్వలేదండి, అన్ఫినిష్డ్గా ఉన్నాయి అనుకోకండి. ఇదంతా ప్రొడక్షన్ కాబట్టి మీకు ఇలాగే ఉంటుంది, ఇలా కనపడతాయి. కోటా చున్నీ ఇచ్చానండి. సమ్మర్కి ఇది ఇంకా కంఫర్ట్ ఉంటుంది. కోటా చున్నీ విత్ కాటన్ బాటమ్, కాటన్ టాప్. ఇవన్నీ కలర్స్ అండి దాంట్లో. ఇట్లా ఇది ఒకటి చందేరి అండి. ఓన్లీ కాటనే కాకుండా మీకు చందేరి టాప్, చున్నీ కాంబినేషన్ ఇచ్చా. ఒకటి మీకు శాంపిల్ చూపిస్తాను.
లెమన్ గ్రీన్ తోటి ఓన్లీ టాప్ అండ్ చున్నీ ఇలా డిజైన్ చేశాను. ఇది టాప్ అండి. టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. యాంకిల్ లెంత్ చేస్తున్నారు కదా, ఇంకా బాటమ్ కుట్టించుకోవడం అది ఏం లేకుండా అలా అని టాప్ చున్నీ డిజైన్ చేస్తున్నాను. మీకు ప్రైస్ వైజ్గా కంఫర్ట్, ఫ్యాబ్రిక్ వైజ్గా కంఫర్ట్ అన్నీ బాగుంటుంది. ఇది చున్నీ అండి, ఇలా టాప్ ఇచ్చాను, చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇలా ఇది ఒకటి చందేరి అండి. దీంట్లో చందేరిలో ఇలా కాంబినేషన్స్ ఉంటాయి. మీకు కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నానండి, మీకు అర్థం అవ్వాలి మన దగ్గర ఏమేమి దొరుకుతాయి అనేది మీకు ఐడియా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను. దీంట్లో షిమ్మర్ క్రేప్ అంటాం దీన్ని. ఫాలింగ్ మెటీరియల్ ఇష్టపడే వాళ్ళకి ఇవి కూడా చాలా బాగుంటాయి. కాంబినేషన్స్ అన్నీ కూడా నీట్గా క్లాస్గా కనపడతాయి మీకు. ఇది ఇలా షిఫాన్ దుపట్టా ఇచ్చానండి. ఇలాగా ఇవన్నీ బ్లాక్ ప్రింట్కి సంబంధించిన డ్రెస్సెస్ అండి. మీకు కొన్ని పెన్ కలంకారీలో, హ్యాండ్ పెయింటింగ్లో డ్రెస్సెస్ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చూపిస్తాను. బిఫోర్ ఎపిసోడ్లో మీకు ఆర్గండి విత్ హ్యాండ్ పెయింటింగ్ చూపించాను కదా, దాంట్లోనే పెన్ కలంకారీలో ఒక డ్రెస్ చూపిస్తాను మీకు. జస్ట్ ఒక శాంపిల్. ఇది వచ్చేసి పెన్ కలంకారీ మంచి ప్యూర్ టస్సర్ మీద ప్యాచ్ చేశానండి. ప్యాచ్కి ఇలా హ్యాండ్స్ ఇచ్చి కింద దామన్లాగా ప్లాన్ చేశాను. దీని చున్నీ 1 మీటర్ ఉంటే మరీ గేర్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇలాగా నేను చున్నీకి అటు ఇటు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసేసి ఇలా డిఫరెంట్గా ఇలాగా కటింగ్ ఇచ్చానండి. ఆ వర్క్లో ఇలా చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. అంత హెవీ లెంత్లో మనం క్యారీ చేయడం కష్టం అవుతుందని ఇలా ప్లాన్ చేశాను. బాగుంటుందండి. ఇలా పెన్ కలంకారీ విత్ ఇలా టాప్ అందంగా కనపడుతుంది వేసుకున్నా కూడా. ఇది ఇలా డ్రెస్. ఇవి కొన్ని శాంపిల్స్. బెనారస్ చున్నీస్ ఇస్తానండి. క్రేప్ టాప్ ఇచ్చేసి ప్యూర్ సాటిన్ క్రేప్ అంటారండి వీటికి. ఇది ఇలాగ ప్యూర్ సాటిన్ క్రేప్ టాప్. దీనికి ఇలాగ బెనారస్ చున్నీ. ఇప్పుడు నేను ఇది ఇంకా ఇలాగ ఓకే అంటే ఇలా వేసుకుంటామండి. లేదంటే నేను ఈ కాంబినేషన్తో హ్యాండ్ పెయింట్ టచ్ ఇస్తాను దీనికి. ఇదంతా మా కంప్లీట్ డిజైనింగే కాబట్టి మీకు ఇలాగ రాలో అర్థం కాదు. కాంబినేషన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి విజిట్ చేయండి. మా దగ్గర స్టిచ్చింగ్, ఇంకా హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ టోటల్ ఎక్విప్మెంట్ ఉందండి. దానికి సంబంధించిన కొన్ని శాంపిల్స్ చూపిస్తాను మీకు. దీంట్లో ఇవన్నీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంబినేషన్కి శారీకి తగ్గట్టు నేను డిజైన్ చేసి ఇస్తాను. ఏది కూడా సేమ్ ఉన్న డిజైన్ ఏం ప్లాన్ చేయను. శారీని బట్టి దాన్ని కాంబినేషన్ బట్టి చేస్తాను. ఇలా విత్ శారీతో మీకు ఇలా అర్థమవుతుంది. ఇది శారీ అండి. శారీకి ఇలాగా కాంట్రాస్ట్లో దాంట్లో వచ్చిన బ్లౌజ్ కాకుండా ఇలా కాంట్రాస్ట్లో బ్లౌజ్ తీసుకుని ఇలాగా డిజైన్ చేశాను. ఇలా కొన్ని శాంపిల్స్ చూపిస్తానండి మీకు. ఇది జస్ట్ బాగల్పూరి శారీ అండి. శారీని ఇలా తీసుకున్నాను. దీనికి కొంచెం హాఫ్ అండ్ హాఫ్లో శారీ ఉంది. శారీ మీద కూడా ఇంకొంచెం ఎలివేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. వైట్ బ్లౌజ్ ఉంది కాబట్టి వైట్లో కొంచెం అవుట్లైన్ ఇచ్చేసాను. ఇచ్చి బ్లౌజ్ ఇలాగ సింపుల్గా డిజైన్ చేశానండి. పెళ్ళిళ్ళకి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా నేను డిజైన్ చేస్తాను. అన్నీ ఒక మ్యారేజ్కి సంబంధించిన ప్రతి ఈవెంట్కి కూడా దానికి తగ్గ కాంబినేషన్స్ చూసి నేను సెట్ చేస్తానండి. ఇవన్నీ బ్లౌజెస్ అండి. ఇలా ఉంటాయి అన్నీ. ప్రతిదీ కూడా యూనిక్గానే డిజైన్ చేస్తాను. ఇది శారీ కలర్ కాంబినేషను. దీనికి ఇలా వర్క్ చేశాను. ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్ ఇస్తాను. నా టైలర్స్ అది కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు నా దగ్గర. ఫిట్టింగ్, డ్రెస్ స్టిచ్చింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్, వర్క్ ఇవన్నీ కూడా బాగా పర్ఫెక్ట్ ఇస్తానండి. ఎనీ టైం కొంచెం అర్జెంట్ టైం ఉన్నప్పుడు కూడా 2-3 డేస్లో నేను ఇచ్చేలాగా నేను ప్లాన్ చేసుకున్నాను. వర్క్స్ అంతా సెట్ చేసుకున్నానండి. చూడండి, మీకు నా శారీస్ నచ్చిన ఈ ఫిట్టింగ్ కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. డిజైనింగ్ పర్ఫెక్ట్, కాంబినేషన్స్ పర్ఫెక్ట్ ఇస్తాను, ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఇస్తానండి. చూడండి, ఒకసారి నా స్టోర్ విజిట్ చేయండి. నేను బిఫోర్ ఎపిసోడ్లో నేను మీకు నెంబర్ ఇచ్చాను, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ కిరణ్మయి.